ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. దేవుని యందు ప్రియులారా, గడిచిన సంవత్సరాలలో మనము అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ అంటూ బైబిల్ రీడింగ్ మనము చేసాం. సీజన్ 1 170 రోజుల కార్యక్రమం, సీజన్ 2 365 రోజుల కార్యక్రమం చేశాను. చేసిన తర్వాత 4 నెలలు మీకు గ్యాప్ ఇచ్చాను. జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్ వరకు కూడా ఇంకా రెస్ట్ సరిపోతుంది అనుకుంటున్నాను. సో మే 1వ తారీఖు నుండి, మళ్ళీ చెప్తున్నాను, మే నెల 1వ తారీఖు నుండి మరొకసారి అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ సీజన్ 3 అంటూ 3వసారి మనమందరము కలిసి ప్రతిరోజు బైబిల్ గ్రంథమును చదవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కొత్త కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఈ రోజున మంచి కాపరి ఆదివారం రోజున ప్రభు అంటున్నారు, నా గొర్రెలు నా స్వరమును వినును. ఓకే, మళ్ళీ నా గొర్రెలు నా స్వరమును వినును. నీవు దేవుని మందలోని బిడ్డవైతే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి అంశం కాపరి స్వరమును వినాలి. ఈ కాపరి స్వరం ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. కనుక ప్రతిరోజు ఒక అరగంట, ఒకేసారి అవసరం లేదు, రోజుకి 8 అధ్యాయాలు పంపిస్తాను. నేను పంపిస్తాను గ్రూప్లో. రోజుకి 8 అధ్యాయాలు. సో ఉదయం ఒక 2 అధ్యాయాలు, మధ్యాహ్నం ఒక 2 అధ్యాయాలు, లేదా సాయంత్రం 2 అధ్యాయాలు, లేదంటే ఒకేసారి 8 ఒక అరగంట సేపు పడుతుంది టైం. కనుక రోజుకి 8 అధ్యాయాల చొప్పున మనం చదివితే 170 రోజుల్లో బైబిల్ మొత్తాన్ని కూడా పరిపూర్తిగా చదివిన వాళ్ళం అవుతాం. ఎవరెవరైతే ఇందులో పాలు పంచుకోవడానికి ఇష్టపడుతున్నారో మీ పేర్లు నాకు వాట్సాప్ ద్వారా కానీ, థామస్ మాషారికి పేర్లు ఇవ్వడం కానీ, నాకు కానీ పేర్లు ఇవ్వడం కానీ వెంటనే చేయండి. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. ప్రతిరోజు ఉదయాన్నే ఆ వాట్సాప్ గ్రూప్లో ఆ రోజు ఏమి చదవాలో, మీరు ఇష్టాచారం చదవకండి, బైబిల్ ఫస్ట్ నుంచి చదువుకు వెళ్ళిపోకండి. బైబిల్ ఎలాగైతే రాయబడిందో క్రానలాజికల్ ఆర్డర్, ఫస్ట్ ఏ గ్రంథం రాయబడింది, తర్వాత ఏ గ్రంథం రాయబడింది, తర్వాత ఏ గ్రంథం రాయబడింది, ఇక్కడ ఒక 4 అధ్యాయాలు, మధ్యలో ఒక 4 అధ్యాయాలు, ఇలా కంపేర్ చేస్తూ నేను మీకు రోజు పంపించడం జరుగుతుంది. అవి చదివితే మంచి అవగాహన, మంచి జ్ఞానము, ఎంతో ఆత్మీయ తృప్తి మనకు కలుగుతుంది. కనుక ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా అందరికీ పేపర్ చదివే అలవాటు ఉన్నట్లుగా బైబిల్ చదివే అలవాటు ఉండాలి. బ్రష్ చేసుకుంటాం ఎన్ని పనులున్నా, బైబిల్ చదవాలి ఎన్ని పనులున్నా. స్నానం చేస్తాం ఎన్ని పనులున్నా, బైబిల్ చదవాలి ఎన్ని పనులున్నా. నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభు అంటున్నారు. కనుక ప్రభు స్వరాన్ని ఆలకించే పద్ధతి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం. ప్రభు చిత్తాన్ని తెలుసుకునే పద్ధతి పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం. కనుక ఈ యొక్క గొప్ప మహద్భాగ్యములో మీరందరూ కూడా పాలివారులు కావాలని, ఇంకా మీ చుట్టాలు, మీ బంధువులు, మన యూట్యూబ్ ప్రేక్షకులు ఎవరైనా సరే ఇందులో పాలు పంచుకుంటామండి అంటే వాళ్ళు కూడా ఆహ్వానితులే. ఆల్రెడీ 2 సార్లు చదివాం కనుక మనకు కొంచెం జ్ఞానం ఉంటుంది. 3వసారి చదివితే మరింతగా మనం అర్థం చేసుకోగలుగుతాం, ధ్యానించగలుగుతాం, ఆ ప్రభుని ప్రేమించగలుగుతాం. మన కష్ట సమయాలలో దేవుని వాక్యం మనకెంతో ఓదార్పుగా ఉంటుంది. దేవుని యందు ప్రియులారా, మే 1న ప్రారంభిస్తే కరెక్ట్గా 170 రోజులు, అంటే ఎన్ని నెలలు ఉంటుంది? సుమారు 6 నెలల్లో డిసెంబర్ రాక మునుపే మనము ఈ బైబిల్ని పూర్తి చేయడం జరుగుతుంది. అది ఆన్లైన్ ద్వారా కనుక మీరు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఇది మీరు ఫాలో అవ్వచ్చు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, అందరూ ఒప్పుకుంటున్నారా? రెడీయా? అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తున్నట్లుగా సరే అందరూ గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. మే 1వ తారీఖు అందరూ సిద్ధంగా ఉండండి. దయచేసి వెళ్తున్నప్పుడు మీ పేర్లు ఎన్రోల్ చేసుకోండి. మీకు కొత్త వాట్సాప్ గ్రూప్
అల్టిమేట్ బైబిల్ ఛాలెంజ్ సీజన్ 3 అంటూ కొత్త వాట్సాప్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాం. ప్రతిరోజు మీకు రిమైండర్స్, కొన్ని రిఫ్లెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రభు అయిన దేవుడు ఈ మన బృహత్ కార్యాన్ని, ఈ మంచి కార్యాన్ని ఆశీర్వదింతురుగాక. ప్రభు మనందరినీ దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున